వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇచ్చేస్తున్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులని మళ్ళీ పునరుద్ధరించడానికి తాజాగా శంకుస్థాపన చేస్తున్నారు. దీని అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పర్యటన. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పహల్గాం ఎన్కౌంటర్ తర్వాత దేశమంతా హై అలర్ట్లో ఉంది. ప్రధాని లాంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఢిల్లీలోనే ఉండి వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మోడీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్న విశిష్టత, అమరావతికి ఉన్న విశిష్టత మనకి అర్థమవుతోంది. అమరావతి ఎంత ప్రాధాన్యంగా ఉందో మీకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం ఒక రాష్ట్రానికి రాజధాని ఏది ఉంటుంది అనే దానికి భారీ కసరత్తులు జరిగాయి. ఈ విషయం కూడా మీకు తెలుసు. శివరామకృష్ణయ్య కమిషన్ ఏర్పాటైంది. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలని పరిశీలించిన తర్వాత అమరావతి అన్ని విధాల అనుకూలమైన ప్రదేశంగా నిర్ణయించింది. ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలిసారి ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఘన విజయం సాధించింది. దార్శనికుడు, ప్రణాళిక నిపుణుడు అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకున్నారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఏర్పాటుకి అహరం శ్రమించారు. అంటే స్క్రాచ్ నుంచి ప్రారంభించారు. అక్కడ ఏమీ లేదు. సో ప్రణాళిక అనేది రాష్ట్రాన్ని ఎంపిక ఎక్కడ ఏర్పాటు చేయాలనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలా కొనసాగించాలి ఏంటి అనే దానికి భారీ కసరత్తులు జరిగాయి. ఎంతోమంది విదేశీ నిపుణులు వచ్చారు, ఆర్కిటెక్చర్లు వచ్చారు, ప్రణాళిక నిపుణులు వచ్చారు. అందరూ రకరకాల ప్రణాళికలు చేసిన అనంతరం దానికి ఒక స్వరూపం, ఒక రూపం ఏర్పడడానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రణాళికలతోనే నిర్మాణం పూర్తి కాదు. ప్రణాళికలు చేసిన తర్వాత ఒక దశల వారీగా దాని పనులు జరుగుతాయి. 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని మోడీ ప్రధాని హోదాలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. సో 2015 నుంచి ప్రారంభిస్తే క్రమంగా 2 ఏళ్ల పాటు పనులు జరిగాయి. దాంతో ఆ పనుల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్లు అనేది ఒక రూపం ఏర్పడింది. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే, భారీ నిర్మాణాలు కాదు, తాత్కాలిక నిర్మాణాలే. కానీ 2017 నాటికి ఒక రూపం వచ్చింది. ఆ 2 చోట్ల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2019 నాటికి హైకోర్టు పనులు కూడా ప్రారంభమయ్యాయి. అది ఒక క్రమంగా అక్కడ పాలన కొనసాగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం స్థానంలో వైసీపీ ప్రభుత్వం రావటం, రాజధాని విధ్వంసం అన్న నేపథ్యంలో అమరావతి నిర్లక్ష్యం చేయటం, మూడు రాజధానులు అన్న పేరుతోటి విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగిస్తామని, అమరావతిని కూడా ఒక రాజధానిగా ఉంచుతామని, కర్నూలుని 3వ రాజధానిగా పెడతామని, ఇలా రకరకాల నేపథ్యంలో రకరకాల ఏర్పాట్లో అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అమరావతిలో కట్టడాలు సగంలో ఆగిపోయాయి. అవన్నీ అలాగే నిలిచిపోయాయి. మొదటిసారి ప్రణాళిక చేసినప్పుడు హైకోర్టు భవనాలు, సెక్రటేరియట్ భవనాలు, అసెంబ్లీ భవనాలు, తాత్కాలిక భవనాలతో పాటు హైకోర్టు సిబ్బంది ప్రధానమైన వాళ్ళ నివాసం ఉండే గృహాలు కూడా దాదాపు 60-70% పూర్తయ్యాయి. అయితే అలాగే 3వ స్థాయి, 4వ స్థాయి, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు కూడా కొన్ని భవనాలు నిర్మించారు. ఇవన్నీ కూడా 60-70% మాత్రమే పూర్తయ్యాయి. అవన్నీ ప్రభుత్వం తదుపరి పర్యాయంలో ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే ఇవన్నీ ఈ పాటికి ఒక కార్యరూపం దాల్చి ఉండేవి. మనం ఈ పాటికే రాజధాని చూసి ఉండేవాళ్ళం. కానీ 5 సంవత్సరాల పాటు అభివృద్ధి నిలిచిపోయింది. దానివలన ప్రస్తుతం స్తంభన ఏర్పడింది. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. భారీ మెజారిటీ సాధించింది. మళ్ళీ అమరావతి పునరుజ్జీవనానికి ప్రాణం పోసుకుంది. సో ఇప్పుడు పునర్నిర్మాణ ప్రారంభమవుతున్నాయి. మోడీ 2వ తారీఖున వస్తున్నారు. 2వ తారీఖున పనులు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంతకుముందే చెప్పుకున్నాం, విదేశీ నిపుణులు, ప్రముఖులు, ఆర్కిటెక్చర్లు అందరూ వచ్చారు. రకరకాల డిజైన్లు పరిశీలించారు. డిజైన్ సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. ఇక ఇతర పనులు జరగటమే ఆలస్యం. ఏమొస్తాయి అన్నదానికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, రిజర్వాయర్లు వస్తున్నాయి. రిజర్వాయర్ల ప్రాంతంలో పచ్చదనం ఏర్పాటు జరుగుతోంది. అలాగే హరిత ఇంధనం లాంటి వాటికి కూడా ఏర్పాటు జరుగుతోంది. అలాగే ఇంకా ఏమొస్తున్నాయంటే ఇటీవల ఒక పెద్ద విమానాశ్రయం, హైదరాబాద్ స్థాయి కంటే పెద్ద విమానాశ్రయం రాబోతోందని ఒక చర్చ జరిగింది. దీనికి అదనంగా భూములు తీసుకుంటారన్న కూడా వార్తలు కూడా వచ్చాయి. ఇది అధికారికంగా రాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం రైతులు తమ 33,000 ఎకరాల భూములని ప్రభుత్వానికి అందించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ముందుకొచ్చి
ఇలా భూమిని అందించారు. ఇలా ఇలా రాజధాని ఏర్పాటు కావడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ప్రపంచంలో రాజధాని ఏర్పాటు కావాలంటే భూసేకరణ జరుగుతుంది. భూసేకరణ ప్రకారం దానికి సంబంధించిన పరిహారం భూమి విలువకి 3 రెట్ల పరిహారం ఇస్తే కానీ రాజధాని అనే సంకల్పం పూర్తి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన కానీ ఇతర చర్చల వలన కానీ రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వాళ్ళకి కమర్షియల్గా ప్లాట్స్ ఇస్తామన్నారు, అలాగే అడిషనల్ ప్లాట్స్ ఇస్తామన్నారు, వాళ్ళ బెనిఫిట్స్ నష్టపరిహారం ఇస్తామన్నారు. అది కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో గందరగోళం జరిగింది. రైతుల్ని నిస్పృహకు గురి చేశారు, బాధలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో రాజధాని రాదనే బాధ, నిస్పృహ, దీంతో ఇదంతా రైతులు అలమటించారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో, కూటమి ప్రభుత్వం రావడంతో రైతులందరూ చాలా ఆనందిస్తున్నారు. రైతులందరూ మళ్ళీ తమ పూర్వవైభవం వస్తుంది, అమరావతి కళ వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇప్పుడు వస్తున్న వాటితో పాటు, ఇప్పుడున్న కొత్తగా రాబోతున్న వాటితో పాటు ఈ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని సంస్థలకి భూములు ప్రభుత్వం కేటాయించింది. అవన్నీ దశల వారీగా రావాల్సి ఉంది. దీంతోపాటు ఇక్కడ మనం 2 ముఖ్య విషయాలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే, రాజధాని నిర్మాణం అనేది మాటలతోనూ ప్రణాళికలతోనూ పూర్తి కాదు. దానికి పరిపూర్ణమైన నిధులు కావాలి. ఈ నిధులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపాన్ని ప్రధాని మోడీ కన్సిడర్ చేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారుగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ ప్రయోజనాలని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కాపాడుతోంది, వాళ్ళ కోసం ఆలోచిస్తోంది. ఇప్పటికే 2,500 కోట్లను కేంద్రం అందించింది. దాంతోపాటు మొన్న బడ్జెట్లో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అందిస్తామని ఒక ప్రకటన కూడా బడ్జెట్లో రిలీజ్ అయింది. దీనికి సంబంధించి 13,000 కోట్లకు సంబంధించిన నిధులు త్వరలో విడుదలవుతున్నాయని ఒక సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించిన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి, దాదాపు వస్తుందని. సో ఈ నిధులు వస్తాయి. ఈ నిధులు సరిపోతాయా? సరిపోకపోవచ్చు. కానీ ప్రస్తుత అంచనాల ప్రకారం 50,000 కోట్లతో రాజధాని అనేది ఒక రూపం వస్తుంది అనేది అంచనా వేస్తున్నారు. అది 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రణాళిక దశ నుంచి నిర్మాణ దశకి చేరడానికి ఇంకొంచెం కాలం పడుతుంది కాబట్టి. సో దాదాపు ప్రభుత్వ అంచనాల ప్రకారం 3 ఏళ్లలో రాజధాని ఏర్పాటు అవుతుంది అనేది ఒక అంచనా. అది అప్పటికి చాలా వరకు పనులు పూర్తవుతాయి. ఇందులో భాగంగా మనం ఆలోచించాల్సిన, ఇంతకుముందు అనుకున్నట్టుగానే నిధులు అనే విషయానికి ఇంకా పూర్తి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలంటే, ఇప్పటికే ఖజానాలో డబ్బు లేదు, చాలా కష్టంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. ఎందుకంటే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఉన్నాయి, అమృత్ స్కీమ్ ఉంది, ఇతరత్ర స్కీములు. అంటే ఒక స్మార్ట్ సిటీగా అమరావతిని రూపొందించడానికి అవసరమైన వివిధ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని స్కీములు ఉన్నాయి, రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని స్కీములు ఉన్నాయి. ఈ రకరకాల స్కీముల్ని ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. ఆల్రెడీ ప్రభుత్వ ప్రణాళికలు ఏముంది, నవనిర్మాణ నగరాలు అన్నారు. నవనిర్మాణ నగరాలు అనేవి ఒక ఫైనాన్స్ సిటీ ఉంది, హెల్త్ సిటీ ఉంది, స్పోర్ట్స్ సిటీ ఉంది, టెక్నాలజీ సిటీ ఉంది, గేమ్ సిటీ ఉంది, వీటన్నిటితో పాటు మీడియా సిటీ కూడా ఉంది. ఇలా 9 నగరాలు ఉన్నాయి. ఈ 9 నగరాలని, ఒక్కొక్క నగరానికి సంబంధించిన ఫండ్స్ని ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ స్కీములోంచి కనుక తీసుకుంటే నిధులు మొబలైజ్ అవుతాయి. నిధులు మొబలైజ్ అవడంతో పాటు నిర్మాణ పనులకు అవసరమైన సహకారం కూడా అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అని నిపుణులు, చాలామంది ఆర్థిక రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా వెళ్తే బాగుంటుంది అని. అలాగే ఇటీవల భారతదేశంలో 3 కొత్త రాజధానులు ఏర్పాటయ్యాయి. ఒకటి ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్ ఏర్పాటైంది, అలాగే గుజరాత్లో గాంధీనగర్ ఒకటి ఏర్పాటైంది, అలాగే మహారాష్ట్రలో నవీ ముంబైలో ఒక రాజధాని ఏర్పడింది. ఈ 3 రాజధానులు 10,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్యనే వాటికి ఖర్చు అయింది. ఇది ఒకటి తీసుకోవాలి. రెండోది ఏంటంటే, విదేశాల్లో ఏ రాజధానులు, ఎక్కడెక్కడ కొత్త రాజధానులు ఉన్నాయని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే దాని మీద పరిశీలించింది. దానికి సంబంధించిన నిపుణులను పిలిచింది. ఆ డిజైన్లన్నింటినీ కూడా పరిశీలించింది. ఇండోనేషియాలో ఒక రాజధాని వచ్చింది, మలేషియాలో పుత్రజయలో ఒక రాజధాని వచ్చింది, నైజీరియాలో ఒక రాజధాని వచ్చింది. ఈ రాజధాని నిర్మాణాలు, అక్కడున్న పరిస్థితులు, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు అత్యధిక నైపుణ్యాలతో వీటిని రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉంది. దీని గురించే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలలు కంటోంది. నంబర్ 1 ఇది ఖర్చులు తగ్గించుకోవటం, నిధులు సమీకరించుకోవటం, ప్రణాళికాబద్ధంగా నిర్మించడం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఒత్తిడిని కానీ, ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలను కానీ చాలా సంయమనంతో,
ధైర్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు అభివృద్ధి జరుగుతోంది అని ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించవు. ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటాయి. ఏ చర్య తీసుకున్నా విమర్శిస్తూనే ఉంటాయి. నిన్నగాక మనం చూసాము, టీసీఎస్కి భూమి ఇవ్వటం మీద కూడా వాళ్ళు విమర్శించారు, ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ టీసీఎస్ లాంటి ఒక ఉద్యోగ కల్పన సంస్థకి ఇవ్వటం వలన ఉద్యోగాలు వస్తాయి అనే ఒక స్పృహ లేకుండా పోయింది. సో అమరావతికి చాలా వరకు పారిశ్రామిక సంస్థలు రావాలి, ఉపాధి కల్పన సంస్థలు రావాలి. ఎప్పుడైతే ఉపాధి కల్పన సంస్థలు వస్తాయో, ఎప్పుడైతే పరిశ్రమలు వస్తాయో జనం అక్కడికి వస్తారు. జనం అక్కడికి వచ్చినప్పుడు నివాసయోగ్యమైన ప్రదేశాలు పెరుగుతాయి. నివాసయోగ్యానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసుకోవాల్సి వస్తుంది. సో డెవలప్మెంట్ అనేది జనం రావడం వల్ల పెరుగుతుంది. సో మనీ అక్యూములేషన్ పెరుగుతుంది, ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. సో రాష్ట్రంలో ఎలా అయితే గతంలో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్కి వచ్చారో, అలాగే ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల ప్రజలు అమరావతికి వచ్చినప్పుడే అమరావతి రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం వేస్తున్న అంచనాలని అందుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అందరూ వచ్చినప్పుడే ఎకానమీ పెరుగుతుంది. సో ఎకానమీ పెరగటం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. దీనికి మళ్ళీ ముందే చెప్పుకున్నట్టు అక్టోబర్ 22న 2015లో మొదటిసారి శంకుస్థాపన చేసిన ప్రధాని మళ్ళీ వస్తున్నారు. ఈ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన చేస్తున్నారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన శంకుస్థాపన జరుగుతుందన్నట్టుగా ప్రకటనలు వస్తున్నాయి. దేశమంతా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, ఉద్రిక్త వాతావరణంలో ఆంధ్రప్రదేశ్కు వస్తున్న మోడీని ప్రభుత్వం ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి అవసరమైన అండదండలు అందించాలని పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి రాజధానిగా చూడాలని, సరికొత్త వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుంది, ప్రభుత్వాన్ని ఏ రకంగా మద్దతు ఇవ్వాలి అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక ఎప్పుడైతే పనులు ప్రారంభమవుతాయో ప్రైవేట్ పెట్టుబడిదారులు రంగంలోకి వస్తారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు రంగంలోకి వచ్చినప్పుడు పెట్టుబడులు పెరుగుతాయి, ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. సో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా రావాల్సి ఉంటుంది. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా ప్రైవేట్ సంస్థలు వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్లో అభిమానం ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పుట్టి అమెరికా లాంటి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలి, అమరావతికి రావాలి, అమరావతిలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనే కలలు సాకారమవుతాయి. ఇదంతా జరగటానికి ప్రతి ఒక్కరూ మన ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలని ఎలా అనుకుంటామో, అమరావతి రాజధాని కావాలని గత దశాబ్ద కాలంగా కళ్ళగంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళు నెరవేరే సమయం ఆసనమైంది. దీన్ని మనందరం స్వాగతిద్దాం. దీనిపై మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ మాకు ఎప్పటికప్పుడు పంపుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.